అనంతపురం జిల్లా రాయదుర్గంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు నిర్వహించారు. ప్రజల నుంచి 67 ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక వ్యవహారాలతో ముడిపడని సమస్యలు సాధ్యమైనంత వరకు సత్వరంగా పరిష్కరిస్తామన్నారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న సమస్యలను ఇప్పటికిప్పుడు పరిష్కారం చేయలేమన్నారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. కాబట్టి ప్రజలకు అర్జీదారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరిచ్చే ప్రతి అర్జీకి సంబంధించిన అంశాలు ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్తాయి. అదే సందర్భంలో కొన్ని పరిష్కారం కాని సమస్యలు కూడా ఉంటాయి. ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు, అన్నదమ్ముల మధ్య వివాదాలు, కోర్టుల్లో కేసులు నడుస్తున్న వివాదాలు, అట్లాగే ఎప్పుడో 25-30 సంవత్సరాల కిందటే పెళ్ళిళ్ళైన ఆ ఇంటి ఆడపడుచులు చేస్తున్న క్లెయిములు, ఇట్లాంటివి అనేకం మా దృష్టికి వస్తూ ఉన్నాయి. న్యాయస్థానాల పరిశీలనలో ఉండే అంశాలను ఇప్పటికిప్పుడు పరిష్కారం చేసే వెసులుబాటు ఉంటుంది. అదే రకంగా రీసర్వే జరిగిన గ్రామాల్లో కొన్ని కొత్త సమస్యలు వచ్చాయి. అట్లాగే కొన్ని ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గంలో 2 స్పెసిఫిక్ సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తాం.